తెలంగాణలో తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ విష్ణురు దొరను ధైర్యంగా ప్రతిఘటించి ప్రజలను ఉద్యమబాట పట్టించిన చైతన్య దీప్తి ఆమె. దొర దాడిలో అయిన వాళ్లను ఆస్తులను పోగొట్టుకున్నా వెనుకడుగు వేయకుండా పోరాటం సాగించిన యోధురాలు ఐలమ్మ. ఆమె జీవితమంతా పోరాటమే. ఈ నెల 26న ఆమె జయంతి సందర్భంగా కథనం. భారతదేశానికి పరపీడన పాలన నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్ర పోరాటం, నిజాం పాలనలో రజాకార్ల బాధలను అంతమొందించేందుకు సాగిన మహోజ్వల వీర తెలంగాణ సాయుధ పోరాటం ఒకే కోవకు చెందినవి. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు సాగిన వీరోచిత పోరాటంలో పిల్లల నుండి వృద్ధుల వరకు ఎంతో మంది పాల్గొని అమరులయ్యారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ సంస్థానంలో సంస్కరణ ఉద్యమాలు మొదలయ్యాయి. ఆంధ్ర జనసంఘం ఆధ్వర్యంలో 1921 నుండి ఉద్యమాలు మొదలయ్యాయి. ఆ సంఘమే ఆ తరువాత ఆంధ్ర మహాసభగా మార్పు చెందింది. కౌలు రైతులను వెళ్లగొట్టే కార్యక్రమాన్ని భూస్వాములు మొదలు పెడితే జనం ప్రతిఘటించారు. ఆంధ్ర మహాసభ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నల్గొండ జిల్లా పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ కార్యదర్శి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో జనం విష్ణురు దొర గూండాలను అడ్డుకున్నారు. గూండాలను అడ్డుకున్న వారిలో చాకలి ఐలమ్మ, ఆమె భర్త నరసయ్య, 2 కొడుకులు లచ్చయ్య, సోమయ్య కూడా ఉన్నారు. తన గూండాలను అడ్డుకున్నారన్న కోపంతో విష్ణురు దొర రామచంద్రారెడ్డి ఐలమ్మ ఇంటి మీద దాడులు చేయించాడు. రజాకార్లు కూడా ఐలమ్మ ఇంటి మీద దాడులు చేశారు. అయినా ఐలమ్మ ధైర్యంగా వారికి ఎదురు నిలబడింది. ఈ పోరాటంలో ఐలమ్మ భర్త చనిపోయారు. ఐలమ్మ కుటుంబం సర్వస్వం కోల్పోయింది. 40 ఊళ్ల మీద పెత్తనం చేసే విష్ణురు దొరను ఎదిరించిన ఐలమ్మ పోరాటం ప్రజలకు ప్రేరణ కలిగించింది. ఐలమ్మ జీవితమంతా పోరాటమే. తొలి రోజులలో ఆమె భూమి కోసం పోరాడారు. కడుపు నిండా తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు. ఆమె కుటుంబం చెట్టు పుట్టల పాలైంది. అయినా ఐలమ్మకు స్వాతంత్ర సమరయోధుల పింఛను రాలేదు. పోరాట యోధురాలిగా గుర్తింపు దక్కలేదు. కౌలుకు చేసిన భూమి దక్కలేదు. కనీసం కమ్యూనిస్టు పార్టీల నాయకుల పలకరింపునకు కూడా ఆమె నోచుకోలేదు. అవసాన దశలో ఆమె పేదరికంతో బాధపడ్డారు. పట్టించుకునే నాదుడు లేక అష్ట కష్టాలు పడ్డారు. ఆమె 1895 సెప్టెంబర్ 26న జన్మించి చివరికి 90 ఏళ్ల వయసులో 1985 సెప్టెంబర్ 10న తుదిశ్వాస విడిచారు. ఆమె జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలుగా ఆమెకు నివాళులు అర్పిద్దాం. చాకలి ఐలమ్మ రజక కులంలో పుట్టి సెప్టెంబర్ 26, 1895లో మరి సద్దల బతుకమ్మ రోజు జన్మించడం జరిగింది. ఈమె కృష్ణాపూర్ గ్రామంలో రాపర్తి మండలం, వరంగల్ పాత జిల్లాలో జన్మించడం జరిగింది. ఈమె రజక కులంలో జన్మించినందుకు మేము మా రజకులందరం కూడా చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసము అనేక ఉద్యమాలు చేసింది. రజాకారులకు ఏ ఆయుధాలు లేకుండా రోగల్ బండతో పట్టుకొని అందరినీ బెదిరించి భూదాన ఉద్యమము ప్రథమ మహిళగా వీరిని కొనియాడవచ్చు. మరి వీరు చేసిన సేవలు అనేకం ఉన్నాయి. మరి వీరు వరంగల్ పుట్టి ఒక బీద కుటుంబంలో పుట్టింది. జన్మించినప్పటికీ వెనకబడిన కులాల వారి కోసం అనేక కార్యక్రమాలు, కుల వృత్తులు జీవనం ఆధారంగా చాకలి కులమే వారి వృత్తిగా చేసుకొని మరి పాలకుర్తి మండలంలోని నర్సయ్య గారికి బాల్య వివాహం చేయడం జరిగింది. వీరికి 5 కుమారులు, 1 కుమార్తె జన్మించడం జరిగింది. ఆ రోజులలో మరి పూట గడవడమే కష్టంగా ఉంది కాబట్టి ఆమె భూదాన ఉద్యమం చేసి భూములను రజాకార్ల నుండి ఆక్యుపై చేసుకొని వ్యవసాయం చేయడం జరిగింది. 5 కొడుకులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాచరిక వ్యవస్థను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆమె తెలంగాణ మలిదేశ ఉద్యమంలో కూడా ఆమె పోరాడింది. కాబట్టి వారి వేడుకలను అధికారికంగా మన పోయిన గవర్నమెంట్ 2022 నుంచి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈమె అన్ని ఉద్యమాలు చేసి లాస్ట్కు సెప్టెంబర్ 10, 1985లో అనారోగ్యంతో మరణించడం జరిగింది. కావున తెలంగాణకు చేసిన సేవ ఆమెకు ఎంతో మరవలేనిది. మనము ఐలమ్మ గారు ఆ రోజుల్లో నైజాం ప్రభుత్వం తొత్తులుగా ఉన్న దొరలు రైతులను పీడిస్తూ ఏదైతే సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఐలమ్మ గారు తనకున్న 4 ఎకరాలతో పాటు 20 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్న సందర్భంలో అక్కడున్న విష్ణురు రామచంద్రారెడ్డి అనే దొర ఆమె యొక్క పండించిన పంటను బలవంతంగా తీసుకుపోతున్న సందర్భంలో ఆమె ఎదురొడ్డి పోరాడి అతనికి వెనుదిరిగి తన పంటను కాపాడుకోవడమే కాకుండా అయితే
పండించేవాడిదే భూమి అన్న నినాదంతో ముందుకు పోయి గ్రామాన రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్మించి అప్పుడున్న దొరలకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆమె యొక్క పోరాట పటిమ ఎంతో విశిష్టమైనది. అదేవిధంగా ఆమె యొక్క పోరాటంతోనే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆమె పేరే నినాదంగా ముందుకు సాగిన రోజులు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా నేటి మహిళలు కూడా ముఖ్యంగా మహిళలపై ఎన్నో అరాచకాలు జరుగుతున్న ఈ సందర్భంలో కూడా ఆమె పోరాట పటిమను పాఠ్యాంశంగా చేర్చినచో మహిళలు కూడా ఆమె ప్రేరణను తీసుకొని ముందుకు పోతారు. అదేవిధంగా సంతోషించే విషయం ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తున్నది కార్యక్రమం. అదేవిధంగా రాష్ట్రంలో ఆమె పేరు మీద ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇదే కాకుండా దీర్ఘకాలికంగా జనగామ జిల్లాకు ఆమె పేరు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆమె కింది స్థాయి రజక కుటుంబంలో పుట్టిన ఐలమ్మ గారు ఎంతో ప్రేరణతో పోరాటం చేసి అన్ని వర్గాలకు కూడా ఆమె యొక్క సేవలు అందించి గ్రామాన కూడా రైతుల పక్షాన పోరాడి దున్నవాడిదే భూమి అని ఎన్నో గ్రామాలలో భూస్వాములకు వ్యతిరేకంగా భూములు పంచిన చరిత్ర ఆమెది ఉన్నది. కాబట్టి రజక కుటుంబంలో జన్మించిన ఉన్నత వర్గాలు, ఉన్నత విద్యావంతులైన వాళ్ళు, అదేవిధంగా ఉన్నత స్థానంలో ఉండి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క కింది స్థాయి వాళ్ళని పట్టించుకొని వాళ్ళ యొక్క మంచి చెడు సంక్షేమ విషయాల్లో కానీ అదేవిధంగా సేవా దృక్పథంతో ముందుండి రజకులు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్ళడానికి దొరెవడు, నా చావు తర్వాతనే భూమైనా పంటైనా నీకు దక్కేదని తన మాటల తూటాలతో పెత్తందారీ వ్యవస్థ పైన భూస్వాముల మీద మాటల తూటాలతో పట్టపగలే చుక్కలు చూపెట్టించిన వీరవనిత ధీరవనిత మన చాకలి ఐలమ్మ. ఆమె పుట్టినరోజు వేడుకల్ని సెప్టెంబర్ 26వ తేదీన ప్రభుత్వం నిర్వహించడం, అది గ్రామాన మండలాన జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది మన చాకలి ఐలమ్మకు ఆమె చేసిన పోరాటానికి, ఆమె చూపెట్టిన తెగోకు, ఆమె చూపెట్టిన ధైర్యానికి ఒక నిదర్శనంగా మనం భావించవచ్చును. నిజంగా ఎలాంటి ప్రసార మాధ్యమాలు లేని ఆ కాలంలో నిజాం ప్రభుత్వం మీద దొరల దురహంకారం పాలన మీద గలమెత్తి ఆ రోజు ఉన్న కమ్యూనిస్టుల సహాయ సహకారాలతో మన భూ పోరాటాన్ని అలాగే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందరికి తీసుకెళ్లిన ధీర వనిత ధైర్యశాలి మన చాకలి ఐలమ్మ. ఆమె 1895 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన మన వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో బడుగు బలహీన వర్గాల జాతిలో వెట్టి చాకిరీ చేస్తున్న ఒక చాకలి కులంలో పుట్టి ఇంత ప్రశస్తి, ఇంత చరిత్ర సాగించిందంటే ఆమె చేసిన పోరాటమే. ఆమె సమాజం కోసం, ఒక సమాజ ఉన్నతి కొరకు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటమే ఆమెని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక దిక్సూచిలా ముందరు తీసుకుపోయే విధంగా ఆమె చేసిన పోరాటమే అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఏదైతే భవిష్యత్తు తరాలకు మనము చాకలి ఐలమ్మ సాగించిన చరిత్రను, ఆ పోరాటాన్ని ముందరు తీసుకుపోవాలంటే మన అందరం కూడా కంకణబద్దులై ముందరికెళ్ళాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే జయంతి వేడుకల్ని అలాగే వర్ధంతి వేడుకల్ని నిర్వహించుకొని ఆమెకు పూలదండ వేసి అలాగే నివాళులు అర్పించి మనం దీన్ని మర్చిపోయే క్రమంలో కాకుండా 365 రోజులు ఆమె చేసిన పోరాటాన్ని, ఆమె చేసిన తెగువను మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా మన ప్రభుత్వాలు కానీ, వివిధ స్వచ్ఛంద సామాజిక సంస్థలు కానీ, వివిధ పార్టీలు కానీ ఆమె చేసిన పోరాటాన్ని ముందరు తీసుకుపోవాలనే ఒక కాంక్షతో ఈరోజు మనం పాఠశాల దశ నుండే అలాగే డిగ్రీ కళాశాల విద్యార్థులకు అలాగే యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఆమె చరిత్రను తీసుకుపోవాలి. ఆ రకంగా ఆమె పేరు మీద ఆ విద్యార్థులకు క్విజ్ పోటీలే కానీ, వ్యాసరచన పోటీలే కానీ, అలాగే యూనివర్సిటీల్లో ఆమె మీద నిరంతరం చర్చ సాగే విధంగా ఒక చర్చాగోష్ఠిని పెట్టి ఆమె సాధించిన విజయాల్ని మనం భవిష్యత్తు తరాలకు అందించాలి. ఆ రకంగా ఆమె చేసిన ఏదైతే స్ఫూర్తి ఉన్నదో, ఆమె మనకు అందించిన ఆ వెలుగు, ఆ దివ్య ఉన్నదో ఆ రకంగా ఆమెని ఇంకా కీర్తించబడాలి. ఆ రకంగా మన తెలంగాణ విప్లవాగ్ని మన చాకలి ఐలమ్మని, ఆమె సేవల్ని మనం గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఆమె చేసిన ప్రతి పోరాటాన్ని, ఆమె చేసిన త్యాగాన్ని భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, సబ్బండ వర్గాల వారికి, సకల జనులకు ఈ ఆమె చేసిన త్యాగాన్ని తీసుకుపోవాలని నేను తెలియజేసుకుంటూ